మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు అయితే ఒక మంచి మాట చెప్దాం అనుకుంటున్నాను. పిల్లలు ఏదైనా ఫ్రూట్స్ తినలేదు అనుకోండి, డ్రై ఫ్రూట్స్ కానీ నార్మల్ ఫ్రూట్స్ కానీ ఒక చిన్న ప్రయత్నం చేయండి. దేవుడి దగ్గర నివేదన చేసి, నాన్న దేవుడికి ప్రసాదంగా పెట్టాను, దేవుడికి పెట్టిన ప్రసాదం తింటే చాలా బలం అని చెప్పండి. పిల్లలకి ఏదో ఒక విధంగా మనం మాయ మాటలు చెప్పైనా కానీ మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అయితే ఇవ్వాలి కదా. అయితే నేనైతే అఖిల్ పిస్తా తింటాడు, కానీ రోజు మార్నింగ్ వేద్దామని డిసైడ్ అయిపోయాను. స్కూల్కి వెళ్ళి వచ్చాక నైట్ అట్లా ఆ టైంలో తింటాను. అలా కాకుండా దేవుడికి మార్నింగ్ నివేదన చేసేసి మళ్ళీ ఇదిగోండి ఈరోజు నివేదన చేశాను కదా, ఇవేమో నిన్న పెట్టినటువంటి డ్రై ఫ్రూట్స్ అనమాట. ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేసుకుని తిన్నాడు. నాన్న ఒకసారి వీడియో తీస్తాను నాన్న అని చేసి తీసుకున్నాను. అయితే అలా నివేదన చేసినవి, దేవుడికి నివేదన చేసినవి నెక్స్ట్ డే మనం పిల్లలకి ఇచ్చామనుకోండి, పిల్లలకి పాజిటివిటీ అనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది. స్కూల్కి వెళ్ళేటప్పుడు అలా నివేదన చేసినప్పుడు ప్రసాదంగా ఇచ్చామనుకోండి తింటూ వెళ్ళిపోతారు. ఏదైనా మనము నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకి తినని వస్తువును అలా దేవుడి దగ్గర నివేదన చేసి నాన్న బలం నాన్నని పెట్టామనుకుని మంచి హ్యాపీగా తింటారు. దేవుడి కరుణ కటాక్షాలు కూడా మన పైన ఉంటాయి.